ఓకే ఫ్రెండ్స్, ఆగస్టు మంత్ అయిపోతుంది, సెప్టెంబర్లోకి అడుగు పెడుతున్నాం. మరి సెప్టెంబర్లో ఏముంటుంది? ఇయర్లీ ఒక్కసారి వచ్చే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్, అదేవిధంగా అమెజాన్లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్ ఉంటాయి కదా. మరి ఈ సేల్ మూమెంట్లో ఏ బ్రాండ్ ఏ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుందో తెలుసుకోవాలి కదా. దానికోసమే ఈ వీడియో. అంటే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ సెప్టెంబర్ 2026. ఇక్కడ మీకు ప్రతి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తాయి. 10,000 నుండి 2,00,000 రూపాయలు కూడా మనకు స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో ఈ మంత్ లాంచ్ కాబోతున్నాయి. మరి ఏంటి ఆ స్మార్ట్ ఫోన్, ఏ ప్రైస్ ట్యాగ్లో ఏ బ్రాండ్ తమ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాలా టెక్ని, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్ళకండి ముందు మీకు తెలుసు కదా, రీసెంట్గా మనకు టెక్నో పోవా 8 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. టెక్నోకి అయితే అదృష్టం పట్టింది భయ్య. బికాజ్ ఎప్పుడు మీరు చూసినా కూడా టెక్నో 10,000, 15, 20, 30, మ్యాక్సిమం 30 అంతే. వాళ్ళ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఏమైనా ఉంటే అది ఆల్మోస్ట్గా 45, 50, 60 వరకు వెళ్తుంది. కానీ ఒక నార్మల్ స్మార్ట్ ఫోన్కి వాళ్ళు ఈసారి పెట్టిన ప్రైస్ ట్యాగ్ మైండ్ బ్లోయింగ్, 50,000 రూపీస్. టెక్నో పోవా 8 Pro అదృష్టం అంటే అలా ఉండాలి. ఇదే టైం అనుకొని వీళ్ళు ప్రతి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ వాళ్ళకి నచ్చినట్టు లాంచ్ చేస్తున్నారు. ఏంటో మరి మొత్తానికైతే ఈ స్మార్ట్ ఫోన్ నేను మాత్రం ఆ ప్రైస్ ట్యాగ్లో రికమెండ్ చేయను. తీసుకోవాలనుకుంటే ఆ ప్రైస్ ట్యాగ్లో S25 FE ఉంది, అదేవిధంగా పిక్సెల్ 10a ఉంది, పిక్సెల్ 9a ఉంది. అదేవిధంగా మనం కొంచెం ఎక్కువ పెట్టగలిగితే మాత్రం వివో X200T అది కూడా మీకు కనిపిస్తుంది. చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. లేదు వెయిట్ చేస్తామంటే మాత్రం బీబీటీ సేల్లో మీకు iPhone 17 కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. మరి అవన్నీ కాదని ఈ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఆపై మీ ఇష్టం. నేను మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ని రికమెండ్ చేయడం లేదు. ఇక లిస్ట్ విషయానికి వస్తే దీంట్లో మీకు ముందు చెప్పాల్సింది ఐఫోన్స్ గురించి. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం కూడా మనకు ఇదే మూమెంట్లో ఇదే మంత్ కొత్త ఐఫోన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. మరి ఈసారి స్పెషల్ ఏంటి అంటే ఈసారి నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కాబోతుంది. అదే ఐఫోన్ అల్ట్రా. ఎగ్జాక్ట్గా శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 లాగా ఆల్మోస్ట్గా మనకు వైట్ డిజైన్తో ఒక స్మార్ట్ ఫోన్ యాపిల్ నుండి వస్తుంది. అండ్ దాని ప్రైస్ ట్యాగ్ అబౌట్ 2 lakh రూపీస్ ఉంటుంది. ఎస్, 2 లక్షల కన్నా ఎక్కువనే దాని ప్రైస్ ట్యాగ్ ఉంటుందంట. అంటే 2,30,000, 10,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ ఫోన్ ఉంటుందంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అయితే ఇది యాపిల్ నుండి వస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. ఓకే, ఇది గుడ్ న్యూస్ అనుకుంటే కొంతమందికి. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఈసారి రాబోతున్న iPhone 18 సిరీస్లో కేవలం 2 ఫోన్స్ మాత్రమే మనకు ఈ మంత్ లాంచ్ కాబోతుంది. ఆల్మోస్ట్గా మీకు సెప్టెంబర్ 9 వరకు లాంచ్ ఈవెంట్ ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 20 వరకు మనకు సేల్లోకి వచ్చేస్తాయి స్మార్ట్ ఫోన్స్. అయితే ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే iPhone 18 Pro అండ్ Pro Max ఇవి 2 మాత్రమే మనకు ఈ మంత్ లాంచ్ కాబోతున్నాయి. మరి 18 ఏమైంది అంటే మాత్రం మీకు ఈసారి బేస్ మోడల్ తొందరగా రావడం లేదు. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. తీసుకోవాలనుకుంటే మాత్రం 18 Pro అండ్ Pro Max తీసుకోండి. చాలా మంచి ఫీచర్స్తో వస్తున్నాయి. అండ్ ఈసారి కొత్తగా ఏముంది అంటే కొత్త కలర్స్లో మనకు ఇలాంటి ఫీచర్స్తో ఈ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. కెమెరాలో మనకు మాన్యువల్ అపాచర్ పెడుతున్నారు, లైక్ మనకు DSLR కెమెరా లాగా. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది. అంటే ఈసారి కెమెరాస్ మెయిన్ అట్రాక్షన్ కాబోతుంది అనమాట 18 సిరీస్లో. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇన్ని కలర్స్లో మీకు ఏ కలర్ బాగా నచ్చింది ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక అల్ట్రా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది ఫోల్డ్ తీస్తే మనకు ఆల్మోస్ట్గా 7.6 inches డిస్ప్లే ఉంటుందంట. అండ్ కవర్ డిస్ప్లే విషయానికి వస్తే మనకు వైట్ డిజైన్ ఉంటుంది. మొత్తానికైతే ఈ స్మార్ట్ ఫోన్ మనకు యాపిల్ నుండి వస్తున్న ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి మనకు S సిరీస్లో అదేనండి S26 సిరీస్లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అదే శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యాన్ ఎడిషన్. S25 FE కన్నా దాంట్లో పెద్దగా మారింది ఏమీ లేదు. ఆల్మోస్ట్గా ఇదే డిజైన్, ఇదే కలర్, ఇదే ఫీచర్స్, ఇదే డిస్ప్లే, ఇదే బ్యాటరీ, అన్నీ సేమ్. కానీ మారింది ఏంటి అంటే ఎగ్జోనస్ ప్రాసెసర్. సో ఈ ఫోన్ నేను రికమెండ్ చేస్తానా అంటే మాత్రం రికమెండ్ చేయను. దాని ప్లేస్లో దీన్ని తీసుకోండి, బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ బీబీడీసీలో ఈ ఫోన్ ఆల్మోస్ట్గా మీకు బిలో 40Kలో వచ్చేస్తుంది. ఆ మూమెంట్లో కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా బై చేసుకోవచ్చు. కానీ అది లాంచ్ కాబోతుంది బిలో 70,000 రూపీస్లో. అండ్ బీబీడీసీలో ఆల్మోస్ట్గా 55 అండ్ 60,000 రూపీస్లో కనిపించవచ్చు. కానీ ఇది మీకు బిలో 40Kలో కనిపిస్తుంది. చూసుకోండి మరి, ఆపై మీ ఇష్టం. అండ్ A08 4G, M08 4G, F08 4G ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కావచ్చు. ఈ 3 కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ మేబీ లాంచ్ కావచ్చు. బికాజ్ చాలా అయితే లీక్స్ వస్తున్నాయన్నమాట. ఈ ఫోన్ ఆల్మోస్ట్గా మనకు బిలో 10K రూపీస్లో కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ, 15 watts ఫాస్ట్ ఛార్జింగ్, HD+ డిస్ప్లే, 50 MP కెమెరా అండ్ Android 16 ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్గా 8,000, 9,000 అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మీకు ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది. అది ఫ్లిప్కార్ట్ కానీ
అమెజాన్ కానీ లేకపోతే ఆఫ్లైన్ స్టోర్ కానీ. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మన ఇండియా మార్కెట్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అంటున్నా అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. అదే ఎక్స్ సిరీస్లో పోకో X8 అండ్ పోకో X8 పవర్. పోకో X8 వచ్చేసి రెడ్మీ నోట్ 17 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్. అదేవిధంగా X8 పవర్ వచ్చేసి 17 ప్రో మ్యాక్స్ యొక్క రీబ్రాండ్ వర్షన్. అంటే ఏం లేదు భయ్య, ఆ ఫోన్స్ యొక్క సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ మారేది జస్ట్ ప్రైస్ ట్యాగ్ అదేవిధంగా పేరు అన్నమాట. అక్కడ రెడ్మీ ఉంటే ఇక్కడ పోకో ఉంటుంది. అండ్ రెడ్మీ వచ్చేసి మనకు లాంచ్ అయ్యేది అమెజాన్లో, అయితే పోకో వచ్చేసి లాంచ్ అయ్యేది ఫ్లిప్కార్ట్లో. గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే పోకో X8 పవర్లో 10,000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 5, 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 50 MP కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. అదేవిధంగా పోకో X8లో 9,000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30K అండ్ 20K అంటున్నారు, అంటే 25K అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. కానీ ప్రజెంట్ టైంలో వచ్చే స్మార్ట్ ఫోన్స్ అంటే కొత్తగా లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ గెస్ చేయడం మాత్రం హెడ్ఏక్ అయిపోయింది భయ్య. బికాజ్ ఒకప్పుడు ఒక ఫోన్ వస్తుంది అంటే దాని ఫీచర్స్ చూసి చెప్పవచ్చు, ఓకే ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అని. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏ ఫోన్ ఏ ప్రైస్ ట్యాగ్లో వస్తుందో అర్థమే కావడం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టెక్నో పోవా 8 ప్రో, దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ నాకైతే కనిపించడం లేదు. ఇక పోకో అయిపోగానే చెప్పాల్సింది రెడ్మీ గురించి. బికాజ్ మన ఇండియా మార్కెట్లో ఈ సెప్టెంబర్లో పోకో కన్నా ముందు లేకపోతే పోకో కన్నా తర్వాత రెడ్మీ నుండి 2 ఫోన్స్ వస్తాయి. అవేనండి రెడ్మీ నోట్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్. ఎస్, ఈ 2 ఫోన్స్ మనకు ఇండియా మార్కెట్ లాంచ్ కాబోతాయి. అండ్ లాంచ్ అయ్యేది అమెజాన్లో, పోకో వచ్చేసి మనకు లాంచ్ అయ్యేది ఫ్లిప్కార్ట్లో. గుర్తుపెట్టుకోండి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే సేమ్ ఫీచర్స్. అండ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్గా డిజైన్ కూడా సేమ్గానే ఉంటుంది, కానీ కలర్స్ విషయానికి వస్తే డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. పోకో వచ్చేసి మనకు కొంచెం ఎల్లోయిష్గా డిఫరెంట్ కలర్స్ ఇస్తూ ఉంటుంది. రెడ్మీ వచ్చేసి మనకు ఇలాంటి డిజైన్తో ఇలాంటి కలర్స్లో ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుంది. మరి మీరు రెడ్మీ తీసుకుంటారా లేకపోతే పోకో తీసుకుంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా రెడ్మీ నుండి మనకు బడ్జెట్లో రెడ్మీ 17 5G స్మార్ట్ ఫోన్ వెరీ వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి నథింగ్ బట్ పోకో M8X యొక్క రీబ్రాండ్ వర్షన్. డిజైన్ ఫీచర్స్ సేమ్గా ఉంటాయి. మొత్తానికైతే ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుంది. దాంతోపాటు మనకు ఇదే రెడ్మీ సిరీస్లో రెడ్మీ 17C అని ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్కి సిద్ధమవుతుంది. ఈ విధంగా ఆ ఫోన్ డిజైన్ కనిపిస్తుంది. దాంతోపాటు డైమెన్సిటీ 6300 HD ప్లస్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 50 MP డ్యూయల్ కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు బిలో 15Kలో ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుంది. అండ్ వచ్చేది నాచ్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే మనకు రెడ్మీ అండ్ పోకో నుండి ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి వివో నుండి మన ఇండియా మార్కెట్లో వెరీ వెరీ సూన్ వివో V80 లైట్. దీంట్లో మీకు 1.5K కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 50 MP డ్యూయల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, డైమెన్సిటీ 7360 టర్బో, 8GB ర్యామ్తో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుంది. అంటే బీబీడీ సేల్లో ఈ ఫోన్ మీకు తప్పకుండా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మీరు గెస్ చేయండి బీబీడీ సేల్ ఎప్పుడు ఉంటుందో. సెప్టెంబర్ మిడ్డా, లాస్టా, లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీకా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అదేవిధంగా మనకు ఇదే వి సిరీస్లో మేబీ సెప్టెంబర్ ఎండ్ వరకు లేకపోతే అక్టోబర్ స్టార్టింగ్లో వివో V80 అండ్ వివో V80 FE లేదా ఎలిట్, ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో మీకు ఈ సెప్టెంబర్ ఎండ్ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వరకు మీకు లాంచ్ అవుతాయి. ఇలాంటి డిజైన్తో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. ప్రజెంట్ తెలిసింది ఏంటి అంటే దీంట్లో మీకు 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP టెలిఫోటో కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్తో ఈ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లాంచ్ అవుతాయంట. మొత్తానికైతే మనకు జాస్ బ్రాండింగ్ తోని కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. కానీ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 45,000, 50,000, 55,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తాయి. మరి వస్తే తీసుకుంటారా మీరు? కామెంట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇదే వివో నుండి మనకు టీ సిరీస్లో, బికాస్ మనకు రీసెంట్గా ఐక్యూ Z11 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, మరి ఆ స్మార్ట్ ఫోన్ని రీబ్రాండ్ చేసి ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయాలి కదా, దానికోసం వస్తుంది వివో T5 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో మీకు ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అంటే దీంట్లో కూడా మీకు కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే కనిపిస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ వస్తే తీసుకుంటారా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. మొత్తానికైతే మనకు వివో నుండి ఇలాంటి ఫోన్స్ వస్తుంటే నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి రియల్మీ 17 Pro Plus 5G స్మార్ట్ ఫోన్, 1.5K LTPS డిస్ప్లే, సామ్సంగ్ HP5 సెన్సార్తోని కెమెరా సెటప్, 50 MP పెరిస్కోప్ జూమ్, 50 MP సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్తో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఇది వచ్చేసి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది అనమాట. అదేవిధంగా మనకు రియల్మీ నెంబర్ సిరీస్ అయిపోయిన తర్వాత పీ సిరీస్లో మనకు ఆగస్టు 26కే రియల్మీ P4S అని ఒక స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుంది. అండ్
దీని సేల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా సెప్టెంబర్లో ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి బికాస్ డైమెన్సిటీ 7400 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే 8000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇలాంటి డిజైన్తో ఈ ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో వస్తుంది. సో ఫీచర్స్ మాత్రం బాగున్నాయి, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. కానీ ఏ ప్రైస్ ట్యాగ్లో వస్తుందో అది మాత్రం ప్రజెంట్ సస్పెన్స్, అంటే 25,000 లేకపోతే 30,000 ఏంటో నాకు కూడా తెలియదు. మొత్తానికైతే చూడాలి ఏ విధంగా ఉంటుందో. కానీ మంచి ప్రైస్ ట్యాగ్లో వస్తే మాత్రం, అంటే ఈ ఫీచర్స్తో ఒక బిలో 25,000 రూపీస్లో వస్తే మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫిక్గా గేమింగ్ కోసం, బ్యాటరీ కోసం ఈ ఫోన్ బాగుంటుంది. మరి దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఓప్పో నుండి మనకు ఎఫ్ సిరీస్లో F35 సిరీస్లో మేబీ ఒక స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లాంచ్ కావచ్చు. అదే ఓప్పో F35 Pro 10,000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 1.5K డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 50 MP సెల్ఫీ కెమెరా 50 MP డ్యూయల్ కెమెరా ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. చూసారా, 10,000 mAh లార్జ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు మిడ్ సెప్టెంబర్ వరకు ఇండియా మార్కెట్లో కనిపించవచ్చు. దీని తర్వాత మీకు F35 కూడా మేబీ కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే F35 సిరీస్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. మరి వీటి కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్, అది కూడా హాట్ సిరీస్లో మనకు రియర్ సైడ్లో కెమెరా దగ్గర ఒక మ్యాట్రిక్స్ అంటే ఒక డిస్ప్లే పెట్టేసి ఇస్తున్నారు. అదే ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro 4th సెప్టెంబర్కి ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో మనకు రియర్ సైడ్లో కెమెరా దగ్గర మినీ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంటుందన్నమాట. దాంతోపాటు డైమెన్సిటీ 7100 6000 mAh బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్తో వస్తుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్ అంటున్నారు. మరి వస్తే బై చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి. కెమెరా దగ్గర ఒక మినీ మ్యాట్రిక్స్ అంట డిస్ప్లే బాగుంటుంది. అంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్గా నథింగ్ స్మార్ట్ ఫోన్స్ ఫాలో చేస్తున్నారా, కాపీ చేస్తున్నారా ఏంటో తెలియదు. మొత్తానికైతే మనకు కెమెరా దగ్గర ఒక డిస్ప్లే పెట్టేస్తున్నారు ఏంటో. మొత్తానికైతే మనకు ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతుంది. దాంతోపాటు మన ఇండియా బ్రాండ్ అయిన లావా నుండి మనకు రీసెంట్గా లావా విరాట్ V1 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది 15,000 ప్రైస్ ట్యాగ్లో. ఎస్, ఆ ఫోన్ ఫీచర్స్ కొంచెం డీసెంట్గానే ఉన్నాయి, దాన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ సెప్టెంబర్లో ఇదే విరాట్ సిరీస్లో ఇంకో ఫోన్ వస్తుంది. అదే లావా విరాట్ కర్వ్, అంటే మనకు రియర్ సైడ్లో డిస్ప్లే కనిపిస్తుంది కెమెరా దగ్గర. అంటే కెమెరా ఉంటుంది కదా, దాని పక్కన మనకు డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇది నథింగ్ బట్టే లావా అగ్ని ఫోన్ని రీబ్రాండ్ చేసి తెస్తున్నారేమో అనుకుంటున్నాను, బికాస్ దీంట్లో కూడా మనకు కర్వ్ డిస్ప్లే కనిపిస్తుంది. మరి అదే ఫోన్ కావచ్చు. మొత్తానికైతే మనకు డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అదేవిధంగా బోల్డ్ సిరీస్లో మనకు లావా బోల్డ్ N4 లైట్ అని బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్కి సిద్ధమవుతుంది. మొత్తానికైతే మనకు సెప్టెంబర్లో ఇలాంటి బ్రాండ్స్ నుండి ఇన్ని స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను మాత్రం iPhone 18 కోసం వెయిట్ చేస్తున్నా, కానీ అది ఇప్పుడు రావడం లేదు. కానీ 18 Pro సిరీస్లో మనకు ఆ కెమెరా దగ్గర ఉన్న అపాచర్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా పనిచేస్తుందో నేను మాత్రం ఎక్సైటింగ్గా ఉన్నా. అండ్ ఫోల్డ్ విషయానికి వస్తే టు బి ఫ్రాంక్, నేను మాత్రం ఫోల్డ్ గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్గా లేను, బికాస్ ఇప్పటికే చాలా ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ చూసేసాను. కాబట్టి చూడాలి ఏ విధంగా ఉంటుందో. బాగుంటే మాత్రం అండ్ ఏమైనా వాళ్ళు స్పెషల్గా చేస్తే మాత్రం నేను మాత్రం ఇంప్రెస్ అవుతా, తప్పకుండా మీతో వీడియో చేస్తాను అన్నమాట వాటి గురించి. చూడాలి ఏ విధంగా ఉంటుందో. మరి మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ BBD సేల్ ఎప్పటి వరకు రావచ్చు, మీరేమనుకుంటున్నారు? అండ్ BBD సేల్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఏ ప్రైస్ ట్యాగ్లో వస్తుంది అనుకుంటున్నారు? అది కూడా ప్లీజ్ కామెంట్ చేసేయండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వాలా టెక్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.